ఈరోజు మనం తెలుసుకోబోయే పంట వరి. ఆహార ధాన్యాలలో అధికంగా మరియు ప్రధానంగా పండించే పంట వరి. వరి పంట యొక్క సాగు యాజమాన్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వరిలో ప్రధానంగా రకరకాలుగా నాటు వేసుకునే పద్ధతులు ఉన్నాయి. వాటిలో వెదజల్లుకోవడం పద్ధతి ఒకటి, బ్రాడ్కాస్టింగ్ మెథడ్ వెదజల్లుకోవడం అనేది ఒక పద్ధతి. రెండోది ట్రాన్స్ప్లాంట్ నాటుకోవడం అనేది. అయితే చల్లుకోవడం దాంట్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. చల్లుకోవడం అంటే మొత్తం దుక్కి దున్నుకున్న ప్రాంతంలో ఏవైతే మనము దున్నుకున్న ప్రాంతాన్ని వరి వేసుకోవాలనే ప్రాంతాన్ని మనం చదును చేసుకొని పెట్టుకొని ఉంటామో కరిగేట్ చేసి, ఆ కరిగేట్ చేసుకున్న ప్రాంతంలో విత్తనాలు అనేది రెండు విధాలుగా జల్లుతారు. ఒకటి వెట్ సీడ్ అంటే తడి విత్తనాలను రాత్రి 10 గంటలకు కానీ రాత్రి 8 గంటలకు నానబెట్టి ఉదయం 6-9 గంటలకు తీసి 10 నుంచి 15 గంటల వరకు నీటిని కంప్లీట్గా నీటిలో ఈ యొక్క విత్తనాలను నానబెట్టి మనం తెచ్చుకునే ప్యాకెట్ నుంచి విత్తనాలను నానబెట్టినవి కరిగేట్ చేసిన ప్లేస్లో చల్లేయడమే. అది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి వచ్చి ఏంటంటే, రెండో పద్ధతి పొడిగా ఉన్నదాన్ని అలాగే చల్లుకోవడం. అంటే పొడిగా ఉన్నదానికి ఏం చేస్తారంటే, మనము సీడ్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత కరిగేట్ చేసిన ప్లేస్లో డైరెక్ట్ అలాగే చల్లేయడం. ఆ విధంగా ఒక పద్ధతి. వెదజల్లుకునే పద్ధతులలో రెండు విధాలుగా ఈ విధంగా వెదజల్లుకోవచ్చు. ఇంకోటి నాటు వేసే పద్ధతిలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనుషులు సాలు పట్టుకొని 15 నుంచి 20 సెంటీమీటర్ల స్పేస్ కానీ ఆ స్పేస్ వైజ్గా నాటుకుంటూ రావడం సాలు పద్ధతి అంటారు. దాన్ని ఆ విధంగా నాటుకొని వస్తారు. నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చిన దాన్ని అదొక రకమైన పద్ధతి. ఒకవేళ నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకోవడమే, విత్తనాలు చల్లి నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకోవడమే కంప్లీట్గా ట్రాన్స్ప్లాంటర్ ద్వారా మిషన్ ద్వారా యంత్రం ద్వారా వేసుకునేది ఇంకో పద్ధతి. ఇంకోటి శ్రీవరి 25x25 స్పేసింగ్స్లో వేసుకునేది శ్రీవరి అనేది అదొక రకమైన పద్ధతి. వీటిలో అన్నింట్లో దాదాపుగా 15 నుంచి 25 కిలోల లోపు మాత్రమే దాంట్లో ఒక ఎకరాకు సరిపోయే సీడు. అయితే ఆ సీడ్ అనేది మనం తడి కానీ పొడి కానీ మనం నాటుకునే విధానంలో కానీ మనం నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకునే విధానంలో కానీ జరింత ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. స్వల్పంగా ఎక్కువ తక్కువ అనేది అవుతాయి. ఆ విధంగా నడుస్తాయి. ఆ విధంగా ఉంటుంది పద్ధతి. అయితే దీనిని ఈ విధంగా ఈ పద్ధతిలో పండిస్తారు. అయితే వరిలో ప్రధానంగా పండించే వరిని ప్రధానంగా పండించే మన రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రధానమైనది. అయితే వరి పంటలో మనం చూసుకుంటూ పోతే వరి పంట యొక్క యాజమాన్య సాగు పద్ధతులు వివరాలు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే మనము విత్తన శుద్ధి చేసుకునే దాన్ని అంటే పద్ధతి అని చెప్పాను కదా, ఆ పద్ధతి కంటే ముందు కానీ ఆ పద్ధతిలో భాగం కానీ పొడి పద్ధతి వేసుకున్నప్పుడు పొడి పద్ధతిలో వేసుకున్నప్పుడు సాఫ్ పొడి కార్బన్ డైజమ్ మ్యాంకోజబ్ కాంబినేషన్ తోటి మిక్స్ చేసి తీసుకొచ్చి డైరెక్ట్ మనం నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అది ఒక రకమైన పద్ధతి. తర్వాత ఈ 4-5 రకాలుగా చెప్పిన ఈ పద్ధతుల్లో రైతు సోదరులు ఏ పద్ధతినైనా పాటించవచ్చు. నర్సరీ వేసుకున్న తర్వాత
నర్సరీ వేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయ్యే కార్యక్రమంలో ఏవైతే ఉంటాయో కలుపు యొక్క యాజమాన్యం అనేది ప్రధానంగా నేను తెలియజేస్తున్నా. అయితే మనము నర్సరీ ప్రిపేర్ చేయకుండా పొడి పద్ధతి ఆర్ తడి పద్ధతిలో మనం దీన్ని అల్లక కానీ అల్లడం కానీ అనే పద్ధతి అంటారు. తడి గింజలను డైరెక్ట్ వేసే పద్ధతిని. అయితే దీనిలో కలుపు అనేది చాలా అధికంగా వస్తుంది. దీనిలో కలుపు అనేది అధికంగా రావడం ద్వారా దాన్ని నివారించడానికి రైతు సోదరులకు బాగా ఇబ్బందిగా ఉంది. దానిలో భాగంగా ఫస్ట్ రైతు సోదరులు బుటాక్లో కానీ పెటియాలాక్లో కానీ ఆ యొక్క టెక్నికల్స్ని 1 ml ఫర్ లీటర్ చొప్పున తీసుకొని పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో కింది భాగంలో ఉన్నటువంటి చిన్నపాటి కలుపు మోకలు అనేటివి ఇది నిర్మూలిస్తుంది. దాని తర్వాత కౌన్సిల్ యాక్టివ్ అనే దాన్ని వాడకం జరుగుతుంది. కౌన్సిల్ యాక్టివ్ అనే దాన్ని కలుపు యాజమాన్యంలో వాడకం జరుగుతుంది. కలుపు యాజమాన్యంలో కౌన్సిల్ యాక్టివ్ అనేది అత్యంత ప్రభావంగా పనిచేస్తుంది. ట్రైసఫ్లో బ్లూటైల్ అనే టెక్నికల్ అది చాలా ప్రధానంగా పనిచేస్తుంది. అది ఎటువంటి రకమైన కలుపు అయినా ఇటువంటి వెడల్పాటి ఆకులు కలిగినవి, తర్వాత పొడవాటి ఆకులు కలిగినటువంటి అన్ని రకాల కలుపు మొక్కలను అది నివారణ చేస్తుంది. ఇది కౌన్సిల్ యాక్టివ్ యొక్క ప్రత్యేకత. దాంతోపాటుగా పెనాక్సిలం సోడియం సైఫోబిటాలైన్ అనేది బేర్ కంపెనీ ఈ కోటివా కంపెనీ వివాయా అనే టెక్నికల్ నేము. దాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవడం అనేది చేసుకున్నట్లయితే దాని యొక్క ఈ కలుపులు అనేటివి నివారణ చేసుకోవచ్చు. ప్రధానంగా కౌన్సిల్ యాక్టివ్ అనేది 20 గ్రాములు 40 గ్రాముల ప్యాకెట్లో జరుగుతుంది. 20 గ్రాముల ప్యాకెట్ పర్ ఎకర్ చొప్పున ఇసుకతో కలిపి చల్లుకుంటే సరిపోతుంది. ఒకవేళ కౌన్సిల్ యాక్టివ్తో పాటుగా నామినీ గోల్డ్, బిస్పైర్పాక్ సోడియం, ఈ ట్రైజోసల్ఫేన్ ప్లస్ బిస్పైర్పాక్ సోడియం ఈ రెండింటిని కూడా కలిపేసి కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొడలు వాటివి తర్వాత ఈ సైప్రస్ రోటెండస్ లాంటి కలుపు మొక్కలను అది కంప్లీట్గా నివారణ చేస్తుంది. అది కలుపు యొక్క యాజమాన్యం. ఒకవేళ అది లేనట్లయితే నోవాల్ సెట్ అని కోటివా కంపెనీ ఉంది. తర్వాత కొరియన్ అనేది కోటివా కంపెనీ వాళ్ళది. ఆ టెక్నికల్ నేమ్స్ యూజ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న కెమికల్స్ అనేటివి 200 ml to 300 ml పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు అనే దాన్ని మనం క్లియర్గా నివారణ చేసుకోవచ్చు. ఇది కలుపు నివారణ విషయము. ఇంకో విషయం ఫర్టిలైజర్ విషయానికి వస్తే మనం ఫర్టిలైజరు అమోనియా 20-20-0-13 అనే దాన్ని కంప్లీట్గా వాడతారు. బట్ ప్యాడీలో రైతు సోదరులు ఆ 2 ఫర్టిలైజర్ను బంద్ చేసుకోవాలి. ఎందుకంటే అమోనియాలో ఉండే హైడ్రోజన్ మాలిక్యూల్ నైట్రోజన్ తోటి ప్లస్ హైడ్రోజన్ దాంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి 20-20-0-13 దాంతో ఏమవుతున్నాయంటే ఖచ్చితంగా మొక్కలన్నిటివి ఎర్రబడము, అట్లా ఎర్లీ స్టేజ్లో మొక్కలు అనేది ఎర్రబడము అట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దాన్ని అనేది బ్యాన్ చేసుకోవాలి. ఎటు తిరిగి 20-20-0-13 20-20-0-13 3-19 3-17 ఈ రకమైన ఫర్టిలైజర్కి ఒక బ్యాగ్ యూరియా 25 kgల పొటాష్ చొప్పున మొదటి దశలో వేసుకున్నట్లయితే, మొదటి దశ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్లయితే ట్రాన్స్ప్లాంట్ చేసిన 25-35 ఆ రోజుల నుంచి అది మొదటి దశ 20 నుంచి 25-30 రోజులు ఆ టైం. అంటే కొందరు లేట్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ముందుగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, వాళ్ళకందరికీ
అందరిని ఉద్దేశించే చెప్తున్నా. వాళ్ళకు ఆ విధంగా ఒకవేళ వాళ్ళకందరికీ ఇదే 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 డోసెస్ తోటి మనం ఫర్టిలైజర్ అనే దాన్ని మనం అప్లికేషన్ చేసుకోవాలి. అది మొదటి దశ. రెండో దశ ఫర్టిలైజర్ అప్లికేషన్లో ఒకవేళ మొదటి దశ ఫర్టిలైజర్ అప్లికేషన్లో మనం పొటాష్ 25 కిలోలు వేసుకుంటాం కదా. మొదటి దశలో మనకు వీలు కుదరకపోతే రెండో దశలైనా ఒక 25 కిలోలు పర్ ఎకరానికి చొప్పున పొటాష్ వేసుకోవాల్సిందే. ఒకవేళ మనకు ఈ ఫర్టిలైజర్ ప్లేస్లో మనకు ఫాస్ఫరస్ సంబంధించిన బ్యాక్టీరియా పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, అంటే భూమి లోపల నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ అనే మూలకాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇవేమైతాయంటే వాతావరణ రీత్యా కానీ భౌగోళిక పరిస్థితుల రీత్యా కానీ భూమి లోపల నుంచి మొక్కలకు అందని రూపంలో అలాగే ఉండిపోతాయి. అయితే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే దాన్ని డిస్టర్బ్ చేసి అందని రూపంలో ఉన్న బ్యాక్టీరియాని, అందరి రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ని అందరి రూపంలోకి మారుస్తుంది ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనేది. ఇది దాని యొక్క ప్రత్యేకత. ఒకవేళ రెండో దశలో మనము డిఏపి ప్లస్ ఒక యూరియా బ్యాగ్ సరిపోతుంది పర్ ఎకర్కి. మూడో దశలో మనం ఒక యూరియా ప్లస్ ఒక 25 కేజీస్ 25 కేజీస్ పొటాష్ బ్యాగ్. రెండో దశ అనేది ఖచ్చితంగా సెకండరీ టిల్లర్స్ ఏర్పడ్డ తర్వాత వేసుకునే, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాతనేమో మొదటి దశ వేసుకుంటాము. సెకండరీ గ్రోత్ బాగా స్ట్రాంగ్ అయ్యే టైంలోనేమో మనమేమో రెండో దశ ఫర్టిలైజర్ వేసుకుంటాం. దాని తర్వాత మూడో దశ ఫర్టిలైజర్ వచ్చేసి మనకు ఈ విధంగా ఈ పాలు రావడం, గింజ కంకి నిండడం అనే దశకు ముందు భాగంలోనే మనము ఒక 10 రోజుల ముందు భాగంలోనే యూరియా ప్లస్ పొటాష్ ఈ రెండింటిని 25 కిలోల బ్యాగు పొటాష్, ఒక బ్యాగ్ యూరియా పర్ ఎకర్ చొప్పున చేసుకున్నట్లయితే ఫర్టిలైజర్ అనేది సరిపోతుంది. అయితే వరిలో మనము సాగు చేసుకునే పద్ధతులు, తర్వాత కలుపు యాజమాన్యము, ఫర్టిలైజర్ది చెప్పేశాం. అయితే ఇప్పుడు సస్యరక్షణ చర్యలు చెప్పబోతున్నాం. దాంట్లో ప్రధానంగా వచ్చి ఒకటి కాండపు తొలుచు పురుగు, తర్వాత ఈ కాండపు తొలుచు పురుగు, తర్వాత గాల్మిడ్స్ అని, కాండపు తొలుచు పురుగు, గాల్మిడ్స్ అంటే ఈ ఉల్లికోడు అని, తర్వాత బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ ఆఫర్ అని, తర్వాత బ్రౌన్ ప్లాంట్ ఆఫర్తో పాటుగా గ్రీన్ ఆఫర్స్ అని, ఈ రకమైన సకింగ్ పెస్ట్ అనేది వస్తాయి. దీంట్లో మనము ప్రధానంగా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా యాజమాన్య పద్ధతులు తెలియజేస్తాం. అందులో ప్రధానంగా కాండపు తొలుచు పురుగు అనేది ఎండాకాలంలో ఏప్రిల్ మాసం అయిపోయిన తర్వాత, పంటలు అయిపోయిన తర్వాత రైతు సోదరులు సమ్మర్ డీప్ ప్లౌ, ఈ డిస్క్ ప్లౌ, డబుల్ డిస్క్ ప్లౌ కానీ సింగిల్ డిస్క్ ప్లౌ నుంచి కానీ ఒక మోతాదులో మనం దాన్ని 45 డిగ్రీస్ యాంగిల్లో డిస్క్ ప్లౌ అనేది ఉంటుంది. ఆ డిస్క్ ప్లౌ అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో ఇలా ఒక బొచ్చ రూపంలో ఉంటుంది. దాన్ని లోపల నుంచి గెలికి బయటికి తీసేస్తుంది మట్టి అనేది. అయితే అది ఎందుకు చేయాలంటే పాత పంట యొక్క అవశేషాలు, అంటే పాత పంట ఇదే పంట వేసింటాం కాబట్టి పాత పంట అవశేషాలు అంటే ఈ కలుపు మొక్కలవి కానీ, ఈ వీటికి సంబంధించిన పురుగు మందులవి కానీ, తర్వాత తెగుళ్ళవి కానీ, వాటి యొక్క అవశేషాలు అనేటివి ఎక్కడైతే ఉంటాయో వాటిని సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా అది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. లేకపోతే అలాగే ఉంచేస్తే అది కంప్లీట్ హైబర్నేషన్లో అలాగే ఉంటే మళ్ళీ దానికి వాటరు, మళ్ళీ మనం నాటుకునే వాతావరణం క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మళ్ళీ హైబర్నేషన్ సుప్తావస్థ నుంచి ఆటోమేటిక్గా దాని సంతతిని అది పెంచేసుకుంటుంది. అది దానికి సంబంధించి అట్లా ఉంటుంది. అయితే దానిలో భాగంగా మనము ఫర్టిలైజర్తో పాటుగా మనము వేసుకోవాల్సినవి 4G గ్రాన్యూల్స్ ఫర్టిలైజర్తో పాటుగా మొదటి దశలో కానీ రెండో దశలో మనకు
ఈ కొంగర ఇది వచ్చేది ఏదైతే ఉంటుందో వీటిని అన్నిటిని ఉద్దేశించే నేను క్లియర్గా చెప్పేది. మొదటి దశలో ఖచ్చితంగా ఈ 4-5 ఉంటాయి. ఏంటంటే ఒకటి ఫటేరా గుళికలు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది క్లోరోనిత్రినల్ ప్రోల్ 0.4% గ్రాన్యూల్స్ ఉంటుంది. ఆ గ్రాన్యూల్స్ మన ఫస్ట్ డోస్లో వేసుకునే దాంట్లో ఈ గ్రాన్యూల్స్ అయినా వేసుకోవాలి. ఒకవేళ మార్కెట్లో ఇది దొరకలేదు మనకు, సింజెంటా కంపెనీ వాళ్ళది విట్టాకో అని ఉంటుంది. విట్టాకో మీన్స్ దాంట్లో థయోమిథాక్సమ్ క్లోరోనిత్రినల్ ప్రోల్ అనే విట్టాకో అనే ఇది దొరుకుతుంది. ఒకవేళ అది లేదంటే 4-8 గ్రాన్యూల్స్ 0.4% ఉన్నటువంటి 4-8 గ్రాన్యూల్స్ అది కూడా దొరకలేదనుకో, కాప్టాహైడ్రా క్లోరైడ్ పచ్చగొలకలు అంటారు. దీన్ని కంప్లీట్ గా పచ్చగొలకలు అంటారు, రైతు భాషలో దీన్ని పచ్చగొలకలు అంటారు. కాప్టాహైడ్రా క్లోరైడ్, ఈ కాప్టాహైడ్రా క్లోరైడ్ అనేది దాన్ని వేసుకోవాలి. ఒకవేళ ఇది కూడా లేదు మార్కెట్లో, మనకున్న షాపులలో మనకున్న పరిస్థితులలో అవసరాలలో ఇది కూడా లేదు. బేర్ కంపెనీ వాళ్ళది రిజెంట్ అల్ట్రా అనేది ఉంటుంది. ఇట్లాంటి టెక్నికల్ కలిగినటువంటి గ్రాన్యూల్స్ ని మనము మొదటి దశలో మరియు రెండో దశలో ఒక 4 kg బ్యాగ్ అనే దాన్ని మనము క్లియర్గా వేసుకున్నట్లయితే, 4 kg బ్యాగ్ని క్లియర్గా మనం వేసుకున్నట్లయితే అది 4 to 6 kgs కానీ పర్ ఎకర్, లేకుంటే 4 to 8 kgs కానీ ఆ మోతాదులో మనం ఎంత వేసుకున్నా కానీ మనకు ఆటోమేటిక్గా ఏవేవి రానియకుండా రక్షిస్తాయంటే, ఒకటి దీంట్లో కాండపు తొలుచు పురుగు, అంటే కాండపు తొలుచు పురుగు అనే దాన్ని రానియకుండా ఆపుతుంది. ప్లస్ ఆకు ముడత, అంటే ఈ ఆకుని ఇట్లా ముడతలా ఫోల్డ్ లాగా చేసుకొని మధ్యలో లార్వా ఉంటుంది. ఆ రోగం అనేది ఆ పురుగు అనేది రాకుండా చేస్తుంది. దాంతో పాటుగా మనము స్టెంబోరర్ చెప్పినాము, కాండపు తొలుచు పురుగు. అయితే ఇది కంకి తెల్లబడడం జరుగుతుంది. కంకి తెల్లబడడం ఒకటైతే దానికి డౌన్ సైడ్ భాగంలో ఇలా నల్లటి రూపంలో ఉంటుంది. దీని లోపల మనము దీన్ని డివైడ్ చేసి చూస్తే దీంట్లో దానికి సంబంధించిన కాండపు తొలుచు పురుగు యొక్క అవశేషాలు అనేటివి ఉంటాయి. ఇది వచ్చి వీటికి సంబంధించిన ఈ లీఫ్ హోల్డర్ అంటే ఆకు ముడత మరియు కాండపు తొలుచు పురుగు, వల్ మ్యాగెట్ అంటే చిన్న చిన్నవి అవి ఈ ఆకుల లోపల కానీ కాండం లోపల కానీ గూళ్ళు కట్టుకొని లోపల సైడే ఉంటాయి వరల్డ్ మ్యాగెట్. కానీ వాటిని అన్నిటినీ తగ్గించడం, వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదైతే దానికి సంబంధించి ఉన్నటువంటి యాజమాన్యము. దాంతోపాటుగా దీనికి సంబంధించిన యాజమాన్యం, దీనికి సంబంధించినవి నేను మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో పెట్టాను. ఏంటంటే లీఫ్ హోల్డర్ ఆకు ముడత అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపల ఉండే పురుగు ఎట్లుంటుంది అనేది షార్ట్స్ రూపంలో పెట్టిన. అట్లే కాండపు తొలుచు పురుగుది కూడా చించి దాంట్లో పురుగు ఉంటుందా ఉండదా అనేది దాన్ని కూడా చూపించిన. ఇవి ప్రధానంగా ఉండే పురుగుల అవశేషాలు. తర్వాత సకింగ్ పెస్ట్, రసాన్ని పీల్చే పురుగుల యొక్క గురించి చెప్తాం. దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఒకప్పుడు బీపీహెచ్, బ్రౌన్ ప్లాంట్ ఆఫర్ అంటే సుడిదోమ. దోమ అనేది గోధుమ కలర్లో ఉండి, సుడిదోమ ఒక దగ్గర పురుగును పెట్టి దాని యొక్క అవశేషాలు ఎగ్స్ను పెట్టి గుడ్లను పెట్టి దాని యొక్క సంతతిని పెంచుకుంటూ పోతుంది. అది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇట్లా సుడి చేసుకుంటూ పోతూనే ఉంటుంది. టోటల్ పంటలను నాశనం చేసేస్తుంది. అదొక సుడిదోమ అనేది. ఆ సుడిదోమ అనే పురుగు. దీనికి పైమిత్రజిన్ సింజెంటా కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. పైమిత్రజిన్, తర్వాత డింటోటెఫ్రాన్, ఈ రెండు కాంబినేషన్లు ఉన్న టెక్నికల్
మన దానికి ఉన్నటువంటి అవశేషాల ప్రధానంగా అంటే పురుగులను బట్టి డోసేజ్ని 1 ml or 2 ml అనేది చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వాటిని నివారణ చేసుకోవచ్చు. తర్వాత ఇమిడాక్లోప్రిడ్, ఫిప్రోనిల్ అనే కాంబినేషన్లో ఈ బ్రౌన్ ప్లాంట్ ఆఫర్ కాకుండా గ్రీన్ ఆఫర్లు ఉంటాయి కదా, వాటిని మనం వీటి ద్వారా వీటిని పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కొంగర ఇలాగే ఇందాక చూపించినట్లు కొంగర ఇట్లాగానే వచ్చిందనుకో, దీన్ని మన రైతు భాషలో కొంగర అంటారు, లేకుంటే మా భాషలోనేమో చాఫీ గ్రెయిన్స్ అని అంటారు, దీంట్లో ఎంటీ గ్రెయిన్స్ అని అంటారు అగ్రికల్చర్ లాంగ్వేజ్లో. ఇట్లా ఎంటీ గ్రెయిన్స్ ఉండడం వలన ఎంటీ గ్రెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బేర్ కంపెనీ వాళ్ళది టెటానిల్ ప్రోల్ అని ఉంటుంది, ఆ టెక్నికల్ని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఒకవేళ అది దొరకలేదనుకో ధనుకా కంపెనీ వాళ్ళది కెల్డాన్ అని ఉంటుంది, కాపర్ హైడ్రోక్లోరైడ్ 50% SP ఉంటుంది, దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని మనం నివారణ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పురుగుల యొక్క సస్యరక్షణ చర్యలలో భాగంగా పురుగుల యొక్క యాజమాన్య పద్ధతులు, వాటి యొక్క వివరాలు వివరించడం జరిగింది. ఇప్పుడు మనము దీనిలో తెగుళ్ళ సమస్యలు వచ్చి చూసుకుంటే దీంట్లో బ్లాస్ట్ అంటే ఆకు అనేది ఎర్రబడము, ఇవి అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి 3 రకాలుగా ఉంటుంది. ఆకుది ఒకటి, తర్వాత కాండందొకటి, తర్వాత మెడ ఇట్లా తిరుగుతుంది కదా, మన కణుపు నుంచి ఇట్లా సైడ్కి తిరుగుతుంది కదా, నోడ్ అంటారు దాన్ని. ఈ మూడిట్ల మీద దీని యొక్క అవశేషాలు అనేటివి ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రైసైక్లోజోల్ వాలిడామైసిన్ అనే టెక్నికల్ని మనము ట్రైసైక్లోజోల్ కాంబినేషన్స్ తోటి ట్రైసైక్లోజోలు, ట్రైసైక్లోజోలు ఇంకో కాంబినేషన్లు ఉన్న రసాయనాలను 1 ml/లీటర్ అంటే తక్కువగా ఉన్నప్పుడు 1 ml తీసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ అధికంగా ఉన్నప్పుడు 2 ml/లీటర్ చొప్పున తీసుకోవాలి. ఈ విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 3 రకాల బ్లాస్ట్లను మనము నివారణ చేసుకోవచ్చు. అదే అగ్గి తెగులు అనే రోగం అనేది, ఈ ఆకులు అనేది ఎర్రబడడం అనే దాన్ని ఆధారంగా అగ్గి తెగులు అని మన తెలుగు భాషలో చెప్పడం జరిగేది, దాన్ని మనం నివారణ చేసుకోవచ్చు. అయితే ఈ తెగుళ్లలో ప్రధానంగా ఇది చూపించేది. తర్వాత ఈ యొక్క 2020 ఆఫ్టర్ కరోనా టైం తర్వాత బఠానీ తెగులు లేదా కాటుక తెగులు అనేది ప్రధానంగా ఎక్కువగా అందరికీ వస్తున్న సమస్య. అయితే అది మన యొక్క ఈ వరికి సంబంధించి ఈ భాగంలో అక్కడక్కడ ఎల్లో కలర్ బఠానీగా మారి అది బ్లాక్ కలర్లోకి మారి వైట్ కలర్ పొడి లోపలికి బయటకు జరిగిపోవడం జరుగుతుంది. అది వచ్చి ఏమంటారు దాన్ని బఠానీ తెగులని, కాటుక తెగులని, స్మట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దానికి ట్యూబోకొనజోల్ ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ అనే టెక్నికల్, లేదంటే అజాక్స్ట్రోబిన్ ట్యూబోకొనజోల్ అనే టెక్నికల్, లేదంటే అజాక్స్ట్రోబిన్ డిఫ్కొనజోల్ అనే టెక్నికల్, వీటిని పిచికారీ చేసుకున్నట్లయితే వాటి నుంచి మనం నివారణ చేసుకోవచ్చు. వీటిలో ఉండే తెగుళ్లలో ఇవి ప్రధానమైనవి. ఇంకో తెగులు వచ్చి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, BLB బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనే దానికి మనము ఈ ఆకుల భాగంలో ఎర్రటిగా ఆకుల భాగంలో అక్కడక్కడ ఎర్రటి ఆకారంలో ప్యాచెస్ ఆధారంగా వస్తాయి. ఆ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఆ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వచ్చి ఆ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్లలో ఆ యొక్క బ్యాక్టీరియా తెగులు దాంట్లలో మనము ఈ ప్లాంటామైసిన్ మీన్స్ స్టెప్టోమైసిన్ కోకస్, వాలిడామైసిన్ అనే దాన్ని ట్రైసైక్లోజోల్ అనే కాంబినేషన్ దాంతో మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకు ఈ బ్యాక్టీరియా బ్లాస్ట్ దానికి దాదాపుగా సరాసరిగా ఒక రిలేటెడ్ మందులని ఎందుకు వాడతారంటే ఇవి రెండు ఒకేలాగా పనిచేస్తే ఒకేలాగా ఉంటాయి, వాటి డెవలప్మెంట్ అలాగే ఉండి
పంటలను నాశనం చేస్తాయి. అందుకోసమే ఆ విధంగా ఉంటుంది. అయితే ఇంకోటి, ఈ గ్రెయిన్స్ నిండిన తర్వాత ఈ కొన భాగంలో అనేది ఎర్రటి ఆకారంలోకి మారిపోతుంది. దాన్ని కంకినల్లి అంటారు, ప్యానికల్ మైట్. షార్ట్స్లో కూడా పెట్టిన ప్యానికల్ మైట్ అనేది. అయితే ఆ ప్యానికల్ మైట్ అనేది ఉండడం వల్ల కూడా రైతుకు చేతికి అనేది వచ్చే సందర్భంలో కూడా ఈల్డ్ అనేది చాలా ఇదిగా తగ్గిపోతుంది, ప్లస్ నూక అనేది అయిపోతుంది. దానికి సంబంధించిన విషయము. అయితే దిగుబడి చూసుకున్నట్లయితే మనము దిగుబడి సాధారణంగా 35 క్వింటాల నుంచి 40 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తాయి. మన ఏమంటారు, రైతులు వేసుకునే ఆర్ఎన్ఆర్ సన్న రకాలు కానీ, లావు రకాలు కానీ, తర్వాత ఎంటీయు సన్న రకాలు, లావు రకాలు కానీ, తర్వాత బీపీటీ దాంట్లో సన్న రకాలు, లావు రకాలు కావచ్చు. అన్నీ క్రాప్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, మీడియం, లాంగ్ డ్యూరేషన్ లెక్కల, అంటే స్వల్పకాలిక వ్యవధిలో చేతికి వచ్చేటివి, దీర్ఘకాలిక వ్యవధిలో చేతికి వచ్చే వాటికి అన్నిటికీ ఈల్డ్ అనేది ఒకేలాగుంటుంది. వాటిలో అనేది జరింత స్లైట్గా, అంటే ఒక దాంట్లో మనం యూజ్ చేసుకునే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఎక్కువ తక్కువ అవ్వడం జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ పాయనీరు ఇంకా రకరకాల హైబ్రిడ్ సీడ్స్ ఉన్న హైబ్రిడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైబ్రిడ్ సీడ్స్లో సింజంటా కానీ, ఇంకో బేర్ కానీ, ఇంకో వాటికి అన్నిటికీ హైబ్రిడ్ సీడ్స్ తయారు చేసుకునే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ హైబ్రిడ్ సీడ్స్లో ఇప్పుడు ఏమంటారు, కోటక్ K4040 కానీ, 3030 కానీ, ఆ వెరైటీస్లో కంప్లీట్గా ఒక 45 to 55 క్వింటాల్స్ పర్ ఎకర్ చొప్పున దిగుబడి వస్తుంది. ఈ విధంగా రైతు సోదరులు దిగుబడి అనేది తెలియజేస్తున్నా. అయితే రైతు సోదరులకు మనం తెలియజేసే విషయాలలో ప్రధానంగా షార్ట్స్ రూపంలో తెగుళ్లకు, తర్వాత ఈ పురుగులకు సంబంధించినవి, వాటికి సంబంధించినవి కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసి దాని యొక్క యాజమాన్యంలో భాగంగా దానికి ఏ రకమైన టెక్నికల్, ఎంత డోసు కొట్టాలనేది, అంటే స్ప్రే చేసి పిచికారి చేసుకోవాలనేది అక్కడ పైన నేను దాన్ని టైప్ చేసి పెట్టేసిన. దాన్ని చెక్ చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా ఈ ఇందాక చెప్పిన అన్ని సూత్రాలు అనేది ఖచ్చితంగా పాటించి రైతు సోదరులు మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అయితే దీనిలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలలో మనం జీలుగ గురించి తెలుసుకోవాలి. అయితే జీలుగ అనే దాన్ని వానాకాలంలో మనము తుకం వేసుకున్నతో దాని పాటుగా జీలుగ అనేది పొడిగా ఉన్న దాన్ని దున్నుకొని చల్లుకోవడం జరుగుతుంది. అలా దున్నుకొని చల్లుకోవడం వలన జీలుగ అనేది పెరుగుతుంది. దాంట్లో నైట్రోజన్ అనేది, ఫాస్ఫరస్, పొటాషియం అనేటివి ఎక్కువ మోతాదులో ఏమి ఉండవు, తక్కువ మోతాదులోనే ఉంటాయి. కాకపోతే మనం వాటిని లోపల తీసుకెళ్ళి మన పర్కులేషన్ లేయర్ వచ్చేటట్లు మనం కరిగేట్ చేసుకునే ప్లేస్లో కిందికి మీదికి కలియబెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి మంచిగా మగ్గి ఈ నైట్రోజన్ అనేది, ఫాస్ఫరస్ అనే దాన్ని, పొటాషియం అనే దాన్ని స్థిరీకరించడం వలన రైతు సోదరులు తర్వాత మనం పంట నాటు వేసుకునే సందర్భాల్లో ఎటువంటి, అంటే ఎక్కువ మోతాదులో ఫర్టిలైజర్ అనే దాన్ని వాడకుండా ఉండడానికి జీలుగ అనేది సహాయపడుతుంది. జీలుగ కానీ, పిల్లి పెసర కానీ, సన్హెంప్ కానీ, వివిధ రకాలకు సంబంధించిన జనుము ఇవన్నీ ఈ వరిలో ఈ రకంగా మనకు మంచిగా ఉపయోగపడే విషయము. దానిలో భాగంగా ఈ వరి పంట యాజమాన్యంలో మనం ఇంకో విషయాన్ని తెలియజేసుకోవాలి. అయితే మన ఆంధ్ర సైడ్ కానీ బీపీటీ కానీ మొదటగా దీన్ని బీపీటీ వరి వేసుకున్న టైంలో చేసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి, దానిలో భాగంగా 1, 2,
3 4 5 6 8 సార్ల తర్వాత ఇక్కడ బాటా అనే దాన్ని ఒక 30 సెంటీమీటర్స్ 30 to 45 సెంటీమీటర్స్ మధ్యలో బాటా అనేది వేసుకొని నాటుకోవడం జరుగుతుంది. అది ట్రాన్స్ప్లాంటర్ ద్వారా కూడా అలాగే నాటుకుంటారు. మన మనుషులు కూడా రోప్ లాంటివి పెట్టుకొని కూడా అలాగే నాటుకుంటారు. అలా నాటుకోవడం ద్వారా అనేది దిగుబడి అనేది మనము మామూలుగా నాటుకునే దాంతో పోలిస్తే దిగుబడి అనేది అధికంగా వస్తుంది. అలా బాటలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది గట్టిగా తగులుతుంది. దాంతోపాటుగా మనము ఈ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఎరువులు చల్లుకోవడానికి పురుగు మందులు మనము స్ప్రే చేసుకోవడానికి ఆ బాటలు నడుచుకుంటా ఇటు సైడు చూసుకుంటా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇలా ఒక దాని నుంచి ఇంకో దానికి స్పేసు ప్లస్ మధ్యలో ఖాళీ స్థలం బాట లాంటిది ఉండడం వలన మనకు బాటల రూపంలో ఉండడం వలన దిగుబడి అనేది మంచిగా వస్తుంది. ప్లస్ సన్లైట్ అనేది గట్టిగా పడడం వల్ల వీటిలో దిగుబడి అనేది బాగా వస్తుంది. తర్వాత ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత కొన్ని హైబ్రిడ్ సీడ్లలో కానీ వీటిలో పురుగులు అధికంగా ఉన్నప్పుడైనా కానీ మామూలుగా ఉన్నప్పుడైనా కానీ ఈ మడికెట్ భాగం నుంచి అట్లా ఈ మడికెట్ అవతల లాస్ట్ భాగం నుంచి కానీ ఈ మడికెట్లో ఇక్కడ నుంచి ఆ కోణం నుంచి భాగంలో కానీ రోప్ లాంటిది పెట్టుకొని ఇలా ఒక్కొక్క దాని మీద ఇలా కింద పడేటట్లు చల్లుకుంటూ పోతారు. ఇట్లా చేసుకుంటూ పోవడం వలన ఏమవుతుందంటే వీటిలో ఉండే లీఫ్ హోల్డర్స్ కానీ స్టెమ్ బోరర్స్ కానీ ఇంకా రకరకాల పురుగులు కానీ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా కింద పడిపోతాయి. అలా కింద పడిపోవడం వల్ల రైతు సోదరులకు మేలు జరుగుతుంది. ఇది మన సాధారణంగా చేసుకునే ప్రక్రియలు ఇవి. ఈ విషయాలు అనేటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. హాయ్ అన్న, నా పేరు గోపాల్. నేను 5 ఎకరాలు వేసుకున్నా. అయితే ఫస్ట్ వచ్చేసి మేము అంతకుముందు నాటు వేసుకుంటుండే. అయితే నాటుకు 5,000 6,000 చొప్పున 4 ఎకరాలకు ఒక 20,000 అంటే మనకు ఇంచుమించు 30,000 దాకా ఖర్చు అవుతుండే అన్న. అయితే మా ఫ్రెండ్ ఏయోనే మోహన్ నాయక్ ఉంటాడు. అయితే దానికి మేము అడిగాము, అరే నేను నాటుకు ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చులో నేను నాటు వేసుకోవాలి, మంచి పంట రావాలంటే ఏం చేయాలి అని అడిగాను. అయితే ఆయన ఉండి ఒకసారి నాటు కాకుండా అల్లు కూడా వేసుకోరా, కొంచెం చూద్దాం, మంచి పంట వస్తుంది, నేను ఒకసారి ట్రై చేయన్నాడు. అయితే నేనుండి అల్లు కూడా వేసుకున్నా. అయితే మంచి పంట వచ్చిందన్న, నాకు మంచిగా లాభం కూడా వచ్చింది. పంటకు అంతకుముందు కన్నా ఇప్పుడు నాకు ఒక 40,000-50,000 సేఫ్ అయిందన్న. ఇది నేను ఎవరన్నా వేసుకున్నా అల్లు కూడా వేసుకోండి, నేను సంతోషపడతాను 100%. ఎందుకంటే రైతులు ఎవరన్నా కానీ ఎక్కువ డబ్బులు రావాలని ఆశిస్తారు, కానీ తక్కువ డబ్బులు నాకు పోవాలి, చేనులో పోవాలి, దానికి ఇబ్బంది పడి కూలీలకు ఇవ్వకుండా ఇబ్బంది వాళ్ళు పెట్టి అవి అన్నీ చేయకుండా అన్న అల్లు కూడా వేసుకోండి. తక్కువ ఖర్చుల్లో బయటపడడం అవకాశం ఎక్కువ ఉంటుంది అన్న. బాయ్ అన్న.